హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఆగాకరకాయతో మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ ఆగాకరకాయ మసాలా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ ఫ్రై కూడా ఈ ఆగాకరకాయ ఫ్రై దగ్గర సరిపోదు, అంత బాగుంటుంది. నెక్స్ట్ ముక్కలు మెత్తబడడం కోసం ఒక స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా ముక్కలకి పట్టేటట్లు కలిపి ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసి ఆగాకరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఇలా కలిపి ఫ్రై చేస్తూ ఉండాలి. ముక్కలు ఉడకలేదు, సో నేను మరలా ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు మెత్తబడిపోయి నేను చేతితో పట్టుకొని ఇలా చూస్తే ముక్క ఉడికిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ని ఉడికిన ఆగాకరకాయ ముక్కల్లో వేసుకొని 4 పచ్చిమిరపకాయ చీలికలను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆగాకరకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేయాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆగాకరకాయ ముక్కలకి మసాలా బాగా పట్టేసింది. దీనిలో 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 2 మినిట్స్ అయింది. మూత తీసి ఒకసారి మరలా కలుపుకొని కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీనిలో కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుంది, అందుకోసం నేను కరివేపాకుని వేసుకొని ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి, లేదంటే ఇందులోని మసాలాని వేయడం వల్ల త్వరగా అడుగు పట్టేస్తుంది. అందుకనే నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆగాకరకాయ మసాలా ఫ్రైని చేశాను. మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది.